నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఇక్కడికి ఉన్నందుకు. It is really a great pleasure for me to come and share God's word with you. నేను మీ మధ్యలోకి వచ్చి వాక్యాన్ని పంచుకోవడానికి ఎంతో ఆశీర్వదించబడిన వాటిని నమ్ముతున్నాను. We are all servants of God. మనందరము దేవుని యొక్క పరిచారకులమై ఉన్నాము. In a school, ఒక బడిలో if a teacher stares at a student, he will forget everything. ఒక బడిలో ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక సార్ ఒక పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లోడు ఏదైనా చెప్పాలన్నా కూడా దాన్ని మర్చిపోతాడు భయపడి. Even if he knows the answer, he forgets it. అతనికి అది ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా దాన్ని మర్చిపోతూ ఉంటాడు. If you all stare at me, words will not come out. I will also forget everything. మీరందరూ సార్లు చూసినట్టు నన్ను చూసినారు అనుకోండి, నేను కూడా వాక్యాలు మర్చిపోతాను, నేను మీకు చెప్పలేకపోతానేమో, దయచేసి అది చూడొద్దని అంటున్నాడు. Having a holy face with most smile, I can understand how much pressures you are going through in the ministry and in your family life. పరిశుద్ధమైన హృదయం కలిగి మంచి నవ్వు కలిగినటువంటి హృదయంతో మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటారో అప్పుడు మీ కుటుంబంలో మీ జీవితంలో దేవుడు మంచి ఆశీర్వాదాన్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. We all have struggles in our lives. శ్రమలు ఉన్నాయి మన జీవితంలో. I have lot of struggles. నేను కూడా నా జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాను. But now I have learned from the Lord to keep everything as it and keep me free. ఇప్పుడు నేర్చుకున్నది యేసు పాదాల చెంత నాకున్న ప్రతి సమస్యను ఉంచి నేను మౌనంగా ఉండడం నేను నేర్చుకున్నాను. As long as you take every problem into your head, you are not going to have a smile. నీ యొక్క మనసులో నీ హృదయంలో నీకున్న ప్రతి సమస్యను నింపుకున్నట్లయితే నీ ముఖం మీద చిరునవ్వు అనేది వెళ్ళిపోతుంది. When you keep all your problems on your head, indirectly you are saying that I have no faith on God. నీ తల మీద నీవు నీ హృదయంలో నీవు ఆ కష్టాలను ఎప్పుడైతే ఉంచుకుంటావో అప్పుడు నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు అని. Correct? అవునా? So we face the problem, then we turn to this problem. I have my God who can solve all this problem, who can strengthen me to face this problem. నీవు ఆ సమస్యలతో చెప్పాల్సిన విషయం ఏంటంటే నాతో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఈ సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అని నేను ఎప్పుడైతే అనగలుగుతాను అప్పుడు దేవుడు ప్రతి సమస్యను నేను దాటించుకుంటూ తీసుకెళ్తాడు. So we all are servants of God. We need to keep that best example to our family and to the believers. దేవుని యొక్క పరిచారకులమైన మనము మన యొక్క కుటుంబానికి, మన యొక్క పరివారానికి, మన సమాజానికి, మన సంఘానికి ఒక ఉదాహరణగా జీవించవలసిందిగా ప్రభు కోరుతున్నాడు. Before I get into God's word, I would like to say few words about me. నా గురించి నేను వాక్యానికి వెళ్ళక ముందు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. I am Pastor Balin Tambidas. నా పేరు బాలిన్ తంబిదాస్ గారు అని. My wife is Jayamari Balin. నా భార్య పేరు జయమేరి బాలిన్ అని. By God's grace, we had the seminary experience for 6 years. మేము 6 సంవత్సరాల నుండి మన దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాము. After the 6 years of theological education, we had opportunity to still go for further studies. మేము 6 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో ఆ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకుంటున్న సమయంలో దేవుడు మాకు ఇంకా అవకాశాన్ని ఇచ్చాడు, మాకు ముందుకెళ్ళి ఇంకా గొప్ప విషయాలు నేర్చుకోవడానికి. At that time, my wife and myself prayed and decided not to go for any more further theological studies, rather to serve the Lord.
మేము ఎక్కడికి వెళ్ళడానికి దేవుడు అనుమతించలేదు వాక్యాన్ని నేర్చుకోవడానికి. ఎంతో దూరం వెళ్ళి నేర్చుకోవాలని ఆశపడ్డాం కానీ ఎంతో దూరం వెళ్ళవలసిన పని లేదని దేవుడు మాతో మాట్లాడాడు. I was a missionary among a tribal people. నేను ఒక ట్రైబల్ మిషనరీగా పనిచేస్తున్నాను. There I lived in a small hut. నేను ఒక చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడిని. And preached the gospel and planted a church there. అక్కడ దేవుని యొక్క స్వార్థను ప్రకటించి ఒక సంఘాన్ని కట్టాను. In the year 2000, the Lord led us to start a mission called Calvary Christian Mission. 2000 సంవత్సరంలో నేను అక్కడ కాల్వరీ క్రిస్టియన్ మిషన్ అనేటువంటి ఒక మందిరాన్ని సంఘాన్ని స్థాపించాను. With a motto God gave, be a disciple of Christ. నేను నిశ్చయించుకున్నది ఏంటంటే ఒక యేసు యొక్క రాయబారిగా ప్రజలకు ఉండాలని నేను ఆశపడ్డాను. So with that focus, we have 60 missionaries to different places where there is no church. ఎక్కడైతే స్థలం లేదో, ఎక్కడైతే స్వార్థ లేదో అటువంటి ప్రాంతాలకు 60 మందిని మేము మరి పరిచారకులుగాను మిషనరీస్ గా పంపించాం. And we also train disciples in a small group, and now we have completed 7 batches. ఇప్పుడు మేము అలాంటి 60 మంది కలిగినటువంటి మిషనరీస్ ని 7 బ్యాచ్స్ గా మేము తయారు చేసాం. I am a very normal person, not with big background. నేను చాలా సాధారణ వ్యక్తిని. నా వెనుక పెద్దగా ఏమీ నాకు ఆస్తులు అట్లాంటివి ఏమీ లేవు. It is all because of God's grace. నాకున్నదంతా కూడా ప్రభు యొక్క కృప వల్లనే కలిగి ఉన్నాను. When we obey Him, He uses every purpose. ఎప్పుడైతే మనం ఆయనకు లోబడతామో ఆయన మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. 2 children. నాకు 2 పిల్లలండి. First one is ఒక అమ్మాయి, మొదటి అమ్మాయి, and she got married this year. ఈ సంవత్సరంలో పెళ్ళయింది. ఇప్పుడు ఆమె గర్భవతి. And my son is younger and is studying in Bangalore. నా కొడుకు చిన్నవాడు, అతను బెంగళూరు చదువుకుంటున్నాడు. And here is Ricky, who helped me in ministry. He's also in Calvary Christian Mission office. కాల్వరీ క్రిస్టియన్ మిషన్ లో ఉన్నటువంటి యవనస్తుడు రిక్కీ కూడా నాకు ఎంతో సహాయకుడిగా ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉంటాడు. In Chennai, we have a small church like this. ఇలాంటి చిన్న చర్చ్ ఉందని చెప్తున్నారు కానీ చిన్నగా చాలా పెద్దది. But our focus is mainly on villages where there is no church. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే మందిరం లేదో, సంఘం లేదో అక్కడ దేవుని మందిరాన్ని, సంఘాన్ని కట్టాలని నా ఆశ. So we all are called to build God's kingdom. మనమందరం ఎదుగుతున్నాం అంటే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి మనం వచ్చాం. With that introduction, let us get into God's word. Let's bow down our heads and pass a moment of prayer. మన యొక్క ప్రణాళిక మన హృదయంలో కలిగి ఉంటే మనందరం కలవచ్చినట్టు కలుస్తున్నట్టయితే మనం ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తున్నాం. Father God, we are so thankful to you for this beautiful morning. తండ్రి దేవా, ఈ యొక్క మంచి ఉదయం కొరకై మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Lord, we are so thankful to you for this beautiful weather. ఈ యొక్క మంచి వాతావరణం కొరకు కూడా మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. You are the creator and sustainer of this whole universe. ఈ నీవు ఈ యొక్క జగదుత్పత్తి కారణభూతుడవై ఉన్నావు. Even at this moment, as we sit at your feet, Lord, we pray that you speak to us. దేవా, నీ ఎదుట మేము కూర్చుని ఉన్నాము కనుక నీవు మాతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామయ్యా. Thank you for Pastor Satchidananda. సత్యానందమయ్య గారి కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాం. And we pray for Pastor John Babu. జాన్ బాబు పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. As he interprets the message, but we pray that you give him the right words. ఆయన యొక్క వాక్యాన్ని తర్జుమా చేస్తూ ఉండగా
వెలుగు ఆయనలో నింపమని కోరుకుంటున్నాం. And we also thank you for the coordinator, Pastor Alan. కోఆర్డినేటర్ పాస్టర్ అరుణ్ గారి గురించి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Thank you for every pastor and minister of your మేము స్తోత్రాలు మీ నామములో చెల్లిస్తున్నాం. I pray that these 2 days should not be a waste of time in their life. ప్రభువా వారి జీవితంలో ఈ 2 రోజులు ఎందుకు మేము వ్యర్థపడుతున్నామని ఆలోచన రాకుండా మీరు మాట్లాడండి. Help them to learn from you. ప్రభువా వారిని అందరి నుంచి నేర్చుకున్న కృపను దయచేయండి. In Jesus' precious name we pray. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. We all are called for discipleship. మనము దేవుని పరిచారకులకు పిలువబడి ఉన్నామని దేవుని వాక్యం తెలుస్తా ఉంది. I am very much sure that you are very familiar with the topic discipleship. మనము ఈ యొక్క ఆ శిష్యత్వం పొందడానికి దేవుడు ఎంతగానో మనకు అవకాశం దయచేశాడు. We all know about it, మనకు శిష్యత్వం అంటే తెలిసినప్పటికీ కూడా but as we go on in the ministry, sometimes we forget the calling for discipleship. మనకు శిష్యత్వం అంటే ఏంటో పరిచారకులు అంటే ఏంటో తెలిసినప్పటికీ కూడా ఒకసారి మన వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు స్వార్థం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనం ఏ పిలుపుతో వచ్చామని మర్చిపోతూ ఉంటాం. Or as the days go by, or the years go by, things are away from our mind. మారే కొద్దీ సమయం మారే కొద్దీ గంటలు మారే కొద్దీ మనం ఏ విషయం కోసం పిలువబడ్డామో ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. So, as we talk about the discipleship, I want all of you to open to Matthew chapter 28, verses beginning from 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. శిష్యత్వం గురించి తెలుసుకోవడానికి ముందు వాక్యాన్ని చదువుకుందాం. I will read it in English, then I lost some of the read it in Tamil. ఆయన ఇంగ్లీష్లో చదువుతారు, అని మీరు తెలుగులో చదవగలిగిన చదవాల్సిన. And Jesus came and said to them, all authority has been given to me in heaven and on earth. And make disciples of all nations, baptizing them in the name of the Father, teaching them to observe things that I have commanded you. And let I be always, even to the end of the age. మీరు ఎవరైనా చదవగలిగిన వారు లేచిన బట్టి గట్టిగా చదవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనం వరకు. Amen. ఆమేన్. ఆమేన్ చెప్దాం. These 3 verses are going to be our central focus for these 2 days. ఈ 2 రోజులు ఈ 3 వచనాల గురించి మనం మాట్లాడుకోవాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. Now, let me tell you about the understanding about the Great Commission. మనం ఇప్పుడు దేవుని యొక్క హృదయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. When Jesus Christ started his vision, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క పరిచర్యను మొదలుపెట్టగా first thing he did was he called the disciples.
మొదటి పని ఆయన చేసిందంటే శిష్యులను తన యుద్ధకు ఆహ్వానించాడు, వారిని పిలిచాడు. Jesus Christ was walking at the Sea of Galilee. గలిలయ సముద్రం ఎదుట ఆయన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో He called Simon, ఆయన సీమోనును పిలిచాడు, then he called Peter, పేతురును పిలిచాడు. and he also told them, "Me, I will make you fishers of men." ఆయన వాళ్ళకు తెలిసిన మాట ఏంటంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదను. We read about that in Matthew chapter 4, verses 18 to 22. మీరు ఆ వాక్యాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు చూడగలరు. 24 Peter was there washing his nets and mending them. ఆ పేతురు వలలను కడుగుతూ కనబడుతున్న సమయంలో With a sad face, ఆ యొక్క ముఖమంతా వికారంగా ఉంచుకొని బాధాకరంగా ఉంచుకొని he had no future. భవిష్యత్తుకు ఆయనకు ఎటువంటి ఆలోచన లేకుండా బాధ కలిగి వలలను కడుగుతూ ఉన్నాడు. He was just doing his work with lot of questions. చాలా ప్రశ్నలు తన జీవితంలో కలిగి ఉండి ఆ పని అతను చేస్తూ ఉన్నాడు. That was the time Jesus came into his life. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలోకి ప్రవేశించారు. So this is about the call of Peter. ఇది పేతురు యొక్క పిలుపు అయి ఉన్నది. Likewise, Jesus came into each and every one of our life, called us for his ministry. పేతురుని ఏ రీతిగా అయితే మాట చెప్పి పిలిచాడో అదే ప్రకారంగా మనమందరి జీవితంలో కూడా ఆయన ఒక పిలుపును కలిగి మనల్ని పిలిచాడు కనుక మనం దాన్ని గమనించాలి. When Jesus called, what did he say? యేసు పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు పేతురుతో చెప్పండి? He said, "Follow me, I will make you fishers of." నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు. So what God has called you and me. మరి పేతురుని మనుషులను పట్టు జాలరులుగా పిలుచుటకు ఆయన వచ్చి ఉంటే మరి నిన్ను నన్ను దేనికి పిలిచాడు? Are we called to catch foxes? నక్కలను పట్టడానికి మనం పిలిచాడా? Are we called to catch or bring the donkeys? మరి గాడిదలను మనము పట్టడానికి పిలిచాడు ఆయన? No, the call is same. We are called to be the fishers of men. అదే మాట ఏదైతే పేతురుతో చెప్తున్నాడో అదే మాట మన దగ్గర కూడా ఆయన చెప్తున్నాడు, మీరు మనుషులను పట్టు జాలరులుగా ఉండాలని చెప్పి. From the first century till today, the call of God never changes. మొదటి శతాబ్దం నుంచి ఈనాటి వరకు దేవుని యొక్క పిలుపు మానవుడికి చెరగలిగిన గుర్తుంచుకోవాలి. And he called each and every one of us. ప్రతి ఒక్కరిని ఆయన తన పిలుపు కొరకై పిలిచాడు. In Matthew chapter 11 verse 28, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూసుకున్నట్లయితే read the call. మనము చదవగలం. ఎవరైనా తీసినట్లయితే చూడగలం ప్రతి ఒక్కరికి ఎటువంటి పిలుపు ఉందో. గమనించండి, దేవుడు ఎందుకు పిలిచాడు అక్కడ మనకు కనబడుతుంది. Come to me, all you who labor and are heavy laden, I will give you rest. ప్రయాసము పడుతున్న జనులారా, ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. So Jesus called the disciples first. యేసు మొదట శిష్యులను పిలిచాడు. Secondly, Jesus prepared his disciples. రెండవది ఏంటంటే శిష్యులను తయారు చేశాడు. Jesus Christ called the ordinary men who were